Welcome to my channel Learn and Grow. Today our topic is domain name system DNS. DNS is a distributed database system that translates domain names into IP addresses. సో ఈ డిఎన్ఎస్ అనేది ఏంటి అంటే ఒక డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్. సో ఏం చేస్తుంది ఈ డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్స్ టు ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే డొమైన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డొమైన్ నేమ్స్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటామంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అంటాం. Since humans prefer names like www.google.com, but computers use IP address that is 142.250.183.206. DNS performs this mapping. సో అంటే నార్మల్గా హ్యూమన్ అనేవాళ్ళు ఏంటి అంటే ఏదైనా వెబ్సైట్ www.google.com అని ఎంటర్ చేస్తే బట్ ఆ కంప్యూటర్కి అర్థమవుతుందా అంటే అర్థం కాదు. సో అంటే ఈ డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఈ డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇందులో మనకి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక హెరైర్కీ తీసుకుంటే అందులో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి రూట్ లెవెల్ రిప్రజెంటెడ్ బై ఏ డాట్ ఎట్ ది టాప్ ఆఫ్ ది హైరార్కీ. సో హైరార్కీ తీసుకుంటే టాప్ లెవెల్లో ఉండేది ఏంటి అంటే రూట్ లెవెల్. సో ఈ రూట్ లెవెల్ని డాట్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ రూట్ సర్వర్స్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టాప్ లెవెల్ డొమైన్స్ దట్ ఈజ్ టీఎల్డీస్. సో ఈ రూట్ సర్వర్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేసుకుంటాయి. సో ఏ ఇన్ఫర్మేషన్ని అంటే టాప్ లెవెల్ డొమైన్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాయి. సో టాప్ లెవెల్ డొమైన్స్ మీన్స్ టీఎల్డిఎస్, జనరిక్ డొమైన్స్ ఉంటాయి అండ్ ఇందులో కంట్రీ డొమైన్స్ ఉంటాయి. సో 2 types ఆఫ్ డొమైన్స్. సో జనరిక్ డొమైన్స్ అంటే GTLDS. సో .com, .org, .net, .edu, .gov. సో ఇవన్నీ కూడా జనరిక్ డొమైన్స్లోకి వస్తాయి. అండ్ కంట్రీ డొమైన్స్ అంటే .in India, .uk మీన్స్ UK, .au మీన్స్ ఆస్ట్రేలియా. సో ఇవన్నీ కంట్రీ డొమైన్స్. నెక్స్ట్ సెకండ్ లెవెల్ డొమైన్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్ example.com. ఎగ్జాంపుల్ ఈజ్ ది సెకండ్ లెవెల్ డొమైన్. సో ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఈ ఎగ్జాంపుల్ ఏమంటున్నాం సెకండ్ లెవెల్ డొమైన్ అంటాం. అంటే www.example అని తీసుకుంటే ఎగ్జాంపుల్ అనేది సెకండ్ లెవెల్ అవుతుంది. నెక్స్ట్ సబ్ డొమైన్స్ ఆప్షనల్. సో ఎగ్జాంపుల్ mail.example.com ఆర్ www.example.com. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే సబ్ డొమైన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ హౌ డిఎన్ఎస్ వర్క్స్. యూ టైప్ www.example.com ఇంటూ యువర్ బ్రౌజర్. సో ఎప్పుడైతే మనం www.example.com అని ఎంటర్ చేసామో సో ది రిక్వెస్ట్ గోస్ టు డిఎన్ఎస్ రిజాల్వర్. సో ఫస్ట్ రిక్వెస్ట్ అనేది డిఎన్ఎస్ రిజాల్వర్కి వెళ్తుంది. సో ఈ రిజాల్వర్ అనేది ఏం చేస్తుంది ఇట్ రిక్వైర్స్ ది రూట్ డిఎన్ఎస్ సర్వర్స్ విచ్ పాయింట్స్ టు ద టీఎల్డి సర్వర్ లైక్ .com. సో ఇది ఏం చేస్తుంది అంటే క్వెరీస్ ఏవైతే ఉన్నాయి క్వెరీస్ అనేవి టీఎల్డి సర్వర్కి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఈ టీఎల్డి సర్వర్ అంటే .com తీసుకుంటాం, .org, .net. సో అంటే జనరిక్ డొమైన్స్ అండ్ కంట్రీ డొమైన్స్ తీసుకుంటాం. సో వాటిని రిప్రజెంట్ చేస్తుంది. సో ది టీఎల్డి సర్వర్ పాయింట్స్ ది ఆథరైటివ్ నేమ్ సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ .com. సో ఇక్కడ .com అని ఎంటర్ చేసామనుకోండి www.example.com అని ఎంటర్ చేసాం కాబట్టి సో example.comని పాయింట్ చేస్తుంది. సో ది ఆథరైటివ్ సర్వర్ రెస్పాన్స్ విత్ ది ఐపీ అడ్రస్. సో ఎప్పుడైతే సర్వర్ పాయింట్ వచ్చేసిందో మనకి ఐపీ అడ్రస్ని జనరేట్ చేస్తుంది లైక్ 192.0.2.1గా కన్వర్ట్ చేస్తుంది. ద రిజాల్వర్ సెండ్స్ ఐపీ టు యువర్ బ్రౌజర్ అండ్ యువర్ బ్రౌజర్ కనెక్ట్స్ టు ది వెబ్సైట్. సో ఎప్పుడైతే ఐపీ జనరేట్ అయిందో ఈ రిజాల్వర్ అనేది అగైన్ ఐపీ అడ్రస్ని బ్రౌజర్కి సెండ్ చేస్తుంది. సో బ్రౌజర్ ఏం చేస్తుంది నెక్స్ట్ వెబ్సైట్కి ఆ బ్రౌజర్ అనేది కనెక్ట్ అవుతుంది.